హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధన 52. ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా ఆయిల్ వేసుకుందాం. సిటీల్లో ఎక్కువగా చింత చిగురు దొరకదు ఫ్రెండ్స్, కొనుక్కొచ్చుకోవాలి. అది కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా వస్తుంది. అది కూడా మేము పల్లెటూర్లలో ఎక్కువగా చెట్ల దగ్గరికి వెళ్ళి మేమే స్వయంగా కోసుకొని వస్తాం. చాలా దొరుకుతుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురులో చాలా రకరకాలుగా వండుకుంటారు ఫ్రెండ్స్. చింత చిగురు రొయ్యలు, చింత చిగురు కోడిగుడ్డు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. చింత చిగురు పప్పు ఓన్లీ చింత చిగురు మాత్రమే వండుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసి, దేంట్లోనైనా సరే ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కర్రీస్లో. ఆయిల్ వేడెక్కాక కాస్త జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు నాన్ వెజ్ తినం ఫ్రెండ్స్, అందుకే చింత చిగురు పప్పు చేస్తున్నాను. మా పిల్లలకి చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ సీజన్లో చింత చిగురు దొరుకుతుంది కాబట్టి నేను ఎక్కువగా చింత చిగురు పప్పు చేస్తాను ఫ్రెండ్స్. మరి మీరు మీ ఇంట్లో చేసుకుంటారా? జీలకర్ర వేశాక ముందు ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వెల్లుల్లి కూడా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు పల్లెటూర్లలో కరివేపాకు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకొని వేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు అలా ఫ్రెష్గా దొరుకుతుందో లేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం, కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని చింత చిగురు పప్పుని కొద్దిగా కారం, ఉప్పు వేసి చింతపండు రసం అన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందే. ఇప్పుడు పప్పు తాలింపులో వేసుకుందాం. దీంట్లో ఉప్పు, కారం సరిపడి వేసుకొని, చాలామంది పప్పు ఎప్పుడైతే తాలింపు వేస్తారో వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తారు ఫ్రెండ్స్. అలా చేయకూడదు. పప్పుని కాస్త మరగబెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాసేపు మరగనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత
ఇలా మరగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా మరుగుతుందో. ఎప్పుడైనా సరే పప్పుని తాలింపు పెట్టాక వెంటనే తీసేసి తినడం చేయకండి, అంతగా బాగోదు. ఇలా మరుగుతున్న పప్పుని కాస్త కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు అవసరమైతే పప్పులో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకాస్త టేస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు వేసుకున్నాను. కాలే బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉన్న టైంలో తినాలంటే తినలేము, అయినా కూడా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చింత చిగురు వేసి పప్పు వండిన తర్వాత తిన్నప్పుడు టేస్టీ గురించి అసలు చెప్పలేము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి తిని చూడండి. మామూలు పప్పు కన్నా కూడా చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. అన్నం కూడా చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.